ఆయన ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఆ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు మేమంతా యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కనుక ఆయన నామంలో ఆయన వలె ఈ యొక్క దండయాత్రను సువార్తను మేము మీకు ప్రకటిస్తున్నాం. దీనికి గల కారణం యేసు ప్రభువు మా జీవితాలని మార్చి ఆశీర్వదించి దీవించున్నాడు కాబట్టి ఈ రోజున మేము మీ మధ్యన ఈ విధంగా కనబడుతూ ఉన్నాం. మా చెడు మార్గాలు, చెడు వ్యసనాలు విడిచిపెట్టి దేవుడిని అంగీకరించి దేవుడితో తిరుగుతూ ఉన్నామని దేవుని పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు జీవిస్తున్న దినాల్లో ఇలాగా పట్లాదివారము ఆదివారం నాడు అందరూ కలిసి ఆయన్ని ఊరేగిస్తూ దారి పొడిగిన బట్టలు పరుస్తూ ఆయనను సన్మానించడం చూస్తూ ఉన్నాం. వీళ్ళరా దానికి గల కారణం ఏంటంటే మనందరికీ జయం ఇవ్వడం కొరకు, మనం రక్షించడం కొరకు ఆయన సిలువలో విజయయాత్రను కొనసాగించున్నాడు. ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఆయన ఎవరికి పట్టుబడుడు, కానీ ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఇప్పుడు దొరికేవారు కాదు. కానీ సిలువ మరణం సమయం వచ్చినప్పుడు తను అప్పగించుకొని సిలువలో మానవ యొక్క పాప పరిహారం కొరకు యజ్ఞమేయడం చూస్తూ ఉన్నాం. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మే నా పుణ్యదాన బలియాలు అని శ్లోకం చెప్తున్నట్లు దేవుడు పరమాత్ముడిగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మానవ జాతికి ఒక దైవత్వాన్ని నెలకొల్పినటువంటి దేవుడిగా కనిపిస్తున్నాం. ఈ ప్రాంతం మాత్రమే కాదు, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ యేసుని అంగీకరిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన దగ్గర స్వస్థత కలుగుతూ ఉంటుంది. యేసు ప్రభు వస్త్రం ముట్టి స్వస్థత పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు మాట చెప్పి స్వస్థత పొందిన వారు ఉన్నారు. రక్షణ కావాల్సినటువంటి వారికి రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఆయన బ్లెస్సింగ్స్ చేసి ఉన్నాడు. ఎంతో మందిని దీవించి ఉన్నాడు. అటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఆయన దగ్గర దొరుకుతాయి. కాబట్టి మీరును యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందుకోండి. దావీదు కుమారునికి